ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి నా ఆర్టికల్ ఒకటి చదివాను. ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంట. అవును సార్. అంటే నేను అంత ఇన్డెప్త్ గా ఏం ఆర్టికల్ చదవలేదు, జస్ట్ ఒక హెడ్లైన్ చదివాను. ఏంటి అసలు ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎందుకు ఈ మధ్య కాలంలో ఇది బజ్ క్రియేట్ చేస్తుంది, మరి ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వెల్త్ క్రియేషన్ అనేది ఏ విధంగా చేయొచ్చు అంటారు, దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత డైవర్సిఫికేషన్ ఎలా ఉంటుందో మన ఆడియన్స్ కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? సార్, మార్కెట్స్ ఎవాల్వ్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బేసిక్గా స్టార్ట్ అయ్యాయి. ఇండెక్స్ ఫండ్స్ అని అవన్నీ వెరీ బేసిక్. ఒక రకంగా చెప్పాలంటే వెరీ ఇన్యాక్టివ్ అని చెప్పాలి. ఇండెక్స్ ఫండ్స్ అవన్నీ ఏం చేస్తాయి, జస్ట్ రిప్లికా ఆఫ్ ఎన్ ఇండెక్స్, అంతే కదా. ETF అంతా కూడా రిప్లికాకు మాత్రమే ఉంటాయి. సో జస్ట్ ఒక ఇండెక్స్ లాగే పర్ఫామ్ చేయాలా, లేకపోతే మనకి బెటర్గా చేయాలా? సో చాలా మంది స్టాక్ పిక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి? బెటర్ రిటర్న్స్ ఉంటాయి, మూమెంటమ్ ఉంటుంది, మంచి లిక్విడిటీ ఉంటుంది, షార్ట్ టర్మ్ గెయిన్స్ అని తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళెవరో పిక్ చేసే దాంతో కంపేర్ చేసి ఇంకా బెటర్గా చేయగలుగుతానేమో, ఈ ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో బేసిక్గా ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నిటిని కలిపి ఇప్పుడు మనకు ఒక రకంగా దాన్ని ఒక వాల్యూ ఇన్వెస్టింగ్ స్టైల్లో తీసుకొని వచ్చారు. ఈ ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఏ వాల్యూ ఇన్వెస్టింగ్, అంతే. సో బేసిక్గా మనకి వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది లేదా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? సో బేసిక్గా వీటన్నిటికీ ఏంటంటే స్టాండర్డ్ థియరీ ఉంటుంది. సహజంగా ఇండెక్స్ ఫండ్స్ అంటే మనం ఏం పిక్ చేస్తాం? కుడ్ బి ఏ లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే సహజంగా ఏం పిక్ చేస్తారు? కంపల్సరీ ఆ Nifty 100లో ఉండేటువంటి కంపెనీస్ని మాత్రమే పిక్ చేయగలుగుతాం. అంతకు మించి డివేట్ అవడానికి, టాప్ 100 మించి డివేట్ అవడానికి అవకాశం ఉండదు. అండ్ వాటిల్లో కూడా వాళ్ళకి పారామీటర్స్ అనేవి చాలా బేసిక్గా ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే మనకి ఇండెక్స్తో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అండ్ దాంతో కంపేర్ చేస్తే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం బెటర్ రిటర్న్స్ ఉంటాయేమో, కానీ వీటిల్లో లార్జ్ క్యాప్లో తక్కువగా ఉంటాయి. ఈ మధ్య మీరు గమనిస్తే ఎక్కువ థిమాటిక్ వీటిల్ వైపుగా మూవ్ అవుతున్నారు. ఇంతకు ముందు కూడా కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను కూడా ఒక ప్రెజెంటేషన్ చేశాను. సో బేసిక్గా ఇదంతా కూడా ఏంటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి తీసుకువెళ్లే వాటిని ఈ మెథడ్స్ అన్ని అంటారు. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడితే ఈ ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మాట్లాడితే ఫస్ట్ వాళ్ళు మ్యాక్రో ఎకనామిక్ లెవెల్ అండర్స్టాండింగ్ చేస్తారు. సో స్క్రీన్ లో కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చూపిస్తాను. సో పర్టికులర్గా ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లో వాళ్ళు చూసుకునేది ఏంటి అని అంటే ఫస్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఏంటి, అటు పొలిటికల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే గ్లోబల్ పాలిటిక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే లోకల్ పాలిటిక్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు సహజంగా ఏ సెక్టర్ వైపుగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇది ప్రధానంగా గమనిస్తారు. అండ్ వాళ్ళు పిక్ చేసేటువంటి స్టాక్స్ కి క్రెడిట్ రిస్క్ అనేది ఉండకూడదు. క్రెడిట్ రిస్క్ అంటే ఏంటి అంటే వాళ్ళు డిఫాల్ట్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉండకూడదు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ తో కంపేర్ చేస్తే బెటర్ గా గ్రో అవుతూ ఉండాలి. అండ్ దాంతో పాటుగా రియల్ రిస్క్, ద రిస్క్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్స్ అని అంటారు. సో వాటి యొక్క ఇంపాక్ట్ వీటి మీద ఉండకూడదు. అండ్ ఎకనామిక్ గ్రోత్, సో బేసిక్ గా మనకి బిజినెస్ సైక్లిక్ ప్రాసెస్ అంటూ ఉంటాం కదా, మార్కెట్ వర్క్స్ ఆన్ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఏదో మ్యాట్ బుల్ రన్ వచ్చినప్పుడు అన్ని సెక్టర్స్ ఒకసారి పరిగెట్టినట్టుగా కాకుండా సహజంగా మార్కెట్ అనేది మనకి ఆ బిజినెస్ సైకిల్స్ కి అనుకూలంగా పరిగెడుతూ ఉంటుంది. అంటే ఒక సెక్టర్ పైకి వెళ్తే మరో సెక్టర్ కిందకు వస్తూ ఉంటుంది. సహజంగా అవి ఎక్కువగా బిజినెస్ సైకిల్స్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. అండ్ దాంతో పాటుగా లిక్విడిటీ అది ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. అండ్ వీటితో పాటుగా ఇంకొన్ని పారామీటర్స్ ఈ స్క్రీన్ లో రికార్డ్ అవ్వంది విషయాలు కూడా యాడ్ చేసేది ఏంటి అని అంటే అవి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ వాల్యుయేషన్ పరంగా కూడా చాలా ఫేర్ గా ఉండాలి. హై వాల్యుయేషన్స్ ఉన్న వాటికి ఉద్యోగులకి సహజంగా వెళ్ళరు. అండ్ దాంతో పాటుగా కొన్ని స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా వాల్యూ, ఆ స్టాక్ అనేది డిస్కౌంటెడ్ అయి ఉండాలి. అండ్ ఫండమెంటల్స్ అంటే వాటి ఫండమెంటల్స్ కంపేర్ చేస్తే డిస్కౌంటెడ్, ప్రైస్ ఏదో ₹2 ఉంది, ₹3 ఉంది, లేదా ₹100 ఉంది. వాటి పియర్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే స్టాక్ ప్రైస్ తక్కువలో ఉంది కాదు, దాని ఫండమెంటల్స్ తో కంపేర్ చేస్తే ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది లోవర్ లో ఉండాలి. అండ్ దాంట్లో వాలటాలిటీ అనేది హెవీగా ఉండకూడదు, అది కంపారిటివ్లీ లో రిస్క్ స్టాక్ అయి ఉండాలి. అండ్ స్టేబుల్ గా ఉండాలి. అండ్ ఒక మంచి క్వాలిటీ తోటి, అంటే వాటి యొక్క ఫైనాన్షియల్స్ అన్ని కూడా క్వాలిటీగా గ్రో అవుతూ ఉండాలి. ఏదో సడన్ స్పైక్ ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అయినట్టుగా, లేకపోతే సడన్ డ్రాప్ కొన్ని కంపెనీస్ లో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని క్వార్టర్స్ ఏమో స్పైక్స్ కనిపిస్తాయి, లేదా కొన్ని ఇయర్ స్పైక్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత సడన్ గా డ్రాప్ కనిపిస్తూ ఉంటాయి సేల్స్ లో. అలా కాకుండా కన్సిస్టెంట్ గ్రోత్, వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఉండాలి. అండ్ మూమెంటమ్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటారు. మూమెంటమ్ అని అంటే పరిగేదాన్ని వాళ్ళు క్యాచ్ చేయడం కంటే కూడా
నెక్స్ట్ పరిగెట్టడానికి అవకాశం ఉందా లేదా అన్న దాని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ పెడతారు. అండ్ వాళ్ళు దాంతో పాటుగా వాళ్ళకి సెక్యూరిటీ రిస్క్ అంటే ఏమైనా ఉన్నాయా వీటిని కూడా పరిగణనకు తీసుకుంటూ ఉంటారు. సో సహజంగా ఇదంతా కూడా ఒక రకంగా వాల్యూ ఇన్వెస్టింగ్ కేటగిరీలోకి వస్తూ ఉంటుంది. ఇంతకు ముందు నేను కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని చెప్పాను. ఇదంతా కూడా వాల్యూ ఇన్వెస్టింగ్ సైడ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. సో వాల్యూ ఇన్వెస్టింగ్ సైడ్ అన్ని కూడా అన్ని సిచ్యువేషన్స్ ఫేవరబుల్ గా ఉంటూ కేవలం మొమెంటం ఒకటే కాకుండా ఇప్పుడు మనం ఏవైతే పారామీటర్స్ అన్ని మాట్లాడుకున్నామో ఆ పారామీటర్స్ అన్ని ఫిట్ అయితేనే వాళ్ళు దాంట్లోకి ఎంట్రీ తీసుకుంటారు. ఓకే ఇదంతా బాగుంది, మనం మరి ఇంత మంచి స్ట్రాటజీస్ ఉన్నప్పుడు వీటిలోకి ఎంటర్ అయిపోవచ్చు కదా అని అంటే వీటికి అడ్వాంటేజెస్ మాత్రమే కాదు, వీటికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఏదైనా ఒక స్టాక్లోకి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, వాళ్ళు ఏది ఎంట్రీ తీసుకుంటారు, వాల్యూ పరంగా ప్రైస్ అనేది డిస్కౌంటెడ్గా ఉండాలి దాని ఫండమెంటల్స్తో కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ అది మొమెంటం ఉంటుందా ఉండదా అని అంటే అది ఇమీడియట్గా ర్యాలీ అవ్వకపోవచ్చు. వెన్ కంపేర్ టు వాల్యూ బేస్డ్ అంటే మనకి ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే అదర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ మిడ్ క్యాపో స్మాల్ క్యాపో ఫాస్ట్ మూమెంటం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు, ఇవి ఫర్ ద టైం బీయింగ్ స్లోగా మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. వీటిల్లో పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. సహజంగా స్ట్రాటజీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా కానీ పేషెన్స్తో కూడుకొని ఉంటాయి. సో ఈ పేషెన్స్తో కూడుకొని ఇన్వెస్ట్మెంట్ అంటే పేషెన్స్తో కూడుకున్న మనిషి ఎవరైనా ఉన్నారు, నేను ఖచ్చితంగా ఓపికగా వెయిట్ చేస్తాను, వాటిలో కొంత వాలటిలిటీ ఉన్న దట్స్ ఫైన్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఇవి ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం మనకి డైరెక్ట్గా ఏదో వాల్యూ అని మనకి మ్యూచువల్ ఫండ్లో పేరుంటేనే కొనొచ్చా, అవసరం లేదు. మనం కూడా ఇన్ఫాక్ట్ నేను చెప్పాను కదా ఇంతకు ముందు కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్టైల్లో మనకి అండర్ వాల్యూడ్ సెక్టర్స్ ఏమున్నాయి వాటిని ఐడెంటిఫై చేసుకొని మనం కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా లేదు ఇదంతా వెతకడం నాకు కష్టము అని అనుకుంటే వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్లోకి వెళ్ళొచ్చు. కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పిక్ చేసే మొమెంటం స్టాక్ అయినప్పటికీ ఇది ఒక మొమెంటం క్యాప్చర్ చేసే ఫండ్ లాగా కంప్లీట్గా మూవ్ కాదు. ఎందుకంటే ఇందులో డైవర్సిఫికేషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు పిక్ చేసేవన్నీ కూడా ఇందాక నేను చెప్పాను కదా ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెన్సివ్ గా ఉండకూడదు. సో మొమెంటం స్టార్ట్ కాకముందే ఫేర్ వాల్యుయేషన్ పిక్ చేస్తారు కాబట్టి ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ టు మూవ్ ఆన్ ద హయ్యర్ సైడ్. ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ టు బి వెరీ పేషెన్స్. కానీ స్టేబుల్ రిటర్న్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇన్ ద లాంగర్ టైం ఫ్రేమ్ నేను చూసిన దాని ప్రకారం అది యావరేజ్గా 18 to 19% వరకు యావరేజ్ డెలివరీస్ అయితే ఇస్తున్నాయి ఈక్వల్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సో నేను అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, డౌన్ సైడ్ పొటెన్షియాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, బికాస్ వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే మేబీ స్లో గ్రోత్ ఉండొచ్చేమోలే కానీ స్లోగా మూవ్మెంట్ ఉండొచ్చులే కానీ రిటర్న్స్ పరంగా సేమ్ అవుతాయి. కాబట్టి వాల్యూ ఇన్వెస్టింగ్ ఇస్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ అని అనుకుంటాను. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్. ఎస్ అంటే ఇప్పుడు మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి అంటారు? సార్ వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా షార్ట్ టర్మ్ కోసం పెట్టకూడదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఎందుకు వీళ్ళు పిక్ చేసేటప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఎకనామిక్ సైకిల్ ఏది స్టార్ట్ అవుతుంది అన్న దాని మీద వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ గెట్ డిలేడ్. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు డిఫెన్స్ థీమ్ పనిచేస్తుంది, బాగా ర్యాలీ అవుతుంది అని చెప్పేసి 5-6 సంవత్సరాల ముందు నుంచి అనుకుంటున్నప్పటికీ దాని యాక్చువల్ మూమెంటం అంతా కూడా 3 years బ్యాక్ నుంచి గట్టిగా స్టార్ట్ అయింది. అంతకంటే ముందు కూడా అనుకున్నంత రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో బేసిక్ గా మనకి ఎప్పుడైనా ఒక న్యూస్ ట్రిగ్గర్ అయిన తర్వాత అండ్ ఫస్ట్ వాళ్ళు పిక్ చేసేటప్పుడు అది వాల్యుయేషన్స్ లో ఉండాలి, న్యూస్ కూడా ట్రిగ్గర్ అయి ఉండాలి, అంటే పాజిటివ్నెస్ ఉండాలి ఆ సెక్టార్ కి కూడా. సో బేసిక్ గా మనం అనుకున్న వెంటనే ఏది కూడా మూమెంటంలోకి రాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. కానీ షార్ట్ టర్మ్ లో అంటే 2 years 3 years వీళ్ళకి మాత్రం వాల్యూ ఇన్వెస్టింగ్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. మనకు మూమెంటం క్యాప్చర్ చేసినంత ఈజీగా అంటే బేసిక్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫాస్ట్ గా నాకు రిటర్న్స్ ఉండాలి, అది ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి పనిచేయదు. నేను ఎక్కువ కాలం ఉంటా దట్స్ ఫైన్ అనుకున్న వాళ్ళకి వాల్యూ ఇన్వెస్టింగ్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎ సేఫ్ స్ట్రాటజీ. అండ్ వాటిలో డ్రాడౌన్స్ కూడా దాదాపుగా 29% ఉంది. దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఈవెన్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ ఆల్సో దెర్ ఇస్ అ డ్రాడౌన్ ఆఫ్ 29% ఇన్ దిస్ స్ట్రాటజీ. సో అది కూడా ఇంతకు ముందు చెక్ చేస్తాను. యాక్చువల్ వాల్యూ ఇన్వెస్టింగ్స్ ఇంకోటి చాలా చెక్ చేస్తూ ఉంటాను. అందులో డ్రాడౌన్ కూడా కనిపిస్తుంది. దానికి కూడా పేషెన్స్ ఉండాలి, బట్ స్టడీ గ్రోత్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. సో అదేవిధంగా మరి వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటారు? సార్ నేను అదే చెప్పాను. సో బేసిక్ గా మనకి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇప్పటి వరకు అది ఎప్పుడు కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చిన చరిత్రే లేదు. అండ్ ఇందులో కూడా చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ ఫ్యూ ఫండ్స్ హ్యావ్ డెలివర్డ్ 18%. ఇందాక నేను 18-19 అని చెప్పాను కదా, ఎక్కువ మంది కాదు, గట్టిగా ఒక్కళ్ళే డెలివరీ చేశారు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా 14-15 దగ్గర ఆగిపోయారు కూడా. సో పిక్ చేసుకునేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫండ్ లో ఇంటర్నల్స్ అని అంటే సెక్టర్స్ అన్ని కూడా ఎకనామిక్ అండర్స్టాండింగ్ ప్రకారం ఉన్నాయా లేదా, అసలు ఉన్నాయా లేదా అంటే ఫస్ట్ మనం చదవాలి. మనం కొంత అండర్స్టాండ్ చేసుకుంటే దానికి అనుకూలంగా మనం ఫండ్ పిక్ చేస్తే ఇట్ విల్ పర్ఫార్మ్.
ఈ వాల్యూ బేస్డ్ ఫండ్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. ఓన్లీ 1 or 2 ఫండ్స్ హ్యావ్ పర్ఫామ్ సో వెల్, అంతే, ఎక్కువ పర్ఫామ్ చేయలేదు. అదేవిధంగా రిస్క్ అప్డేట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా కన్సిడర్ చేసుకోవాలంటారు? సార్ రిస్క్ కి సంబంధించి కంప్లీట్ గా ఎప్పుడు ఐ ఆల్వేస్ సే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇన్ వన్ బాస్కెట్ అని అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ కాకపోతే ఇంకో దాంట్లో పెడతాను కాదు, కొంత డెప్ట్ ని పెట్టుకోండి. డెప్ట్ అనేది ఎప్పుడైనా పోర్ట్ఫోలియో హెడ్జింగ్ కి పనిచేస్తుంది. సో బేసిక్ గా వాల్యూ ఇన్వెస్టింగ్ లో కొంత డ్రాడౌన్స్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందులోనైనా డ్రాడౌన్ ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎందులోనైనా డ్రాడౌన్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొంచెం థియరీ అనేది కొంచెం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ మొమెంటం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటది అనుకున్న దాంట్లో ఎంటర్ అవుతారు. అండ్ మోర్ ఎవర్ అది ప్రైస్ మొమెంటం లో ఉండకూడదు కూడా. సో సహజంగా కొంత వాలిటాలిటీ ఉంటుంది కాబట్టి హెడ్జింగ్ పెట్టుకోండి. ట్రేడింగ్ కదా హెడ్జింగ్ అని అంటే నో, ఇన్వెస్టింగ్ లో కూడా హెడ్జింగ్ ఉంటుంది. లైక్ క్యాష్ కాంపోనెంట్ ఆర్ డెప్ట్ కాంపోనెంట్, డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ హెడ్జింగ్ పెట్టుకోండి. అండ్ అదే విధంగా ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ విషయానికి వచ్చిన అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వచ్చిన మరి ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ లో ట్రాన్స్పరెన్సీ అనేది ఎట్లా ఉంటుంది? సార్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్లయితే ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుంది. అంతే, ఇట్ ఈస్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ దట్, రైట్? ఇప్పుడు బేసిక్ ఎవ్రీ మంత్ మనకు ఫ్యాక్ట్ షీట్ వస్తుంది. వాళ్ళు ఎందులో పెట్టుబడులు పెడుతున్నారో, ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ వెన్ కంపేర్ టు రిస్క్ ఆల్సో మనకి ఇన్ఫాక్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో రిస్క్ ఎక్కువ ఉంటుందేమో. ఇందాక మీకు చెప్పేటప్పుడు ఒక సింగిల్ పాయింట్ చెప్పా, వాళ్ళ క్రెడిట్ రిస్క్ ఎంత ఉందో చూసుకుంటారు. అవతల కంపెనీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు డిఫాల్ట్ అవ్వడానికి ఎంత రిస్క్ ఉంది, వాళ్ళు అసలు డిఫాల్ట్ అవ్వడానికి ఏ కొద్దిగా రిస్క్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. సో రిస్క్ వైజ్ గా ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్రాన్స్పరెన్సీ విషయంలో జస్ట్ లైక్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో దే గివ్ అస్ ద ఫ్యాక్ట్ షీట్ ఎవ్రీ మంత్. ఆ ఫ్యాక్ట్ షీట్ లో ప్రతి ఒక్క డేటా రాసుకుంటది. పలానా స్టాక్ లోకి ఎంటర్ అయ్యాం, పలానా స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యాం, పలానా సెక్టర్ లోకి వెయిటేజ్ పెంచుతున్నాం, పలానా సెక్టర్ లోకి వెయిటేజ్ తగ్గిస్తున్నాం. అదే విధంగా ఫండ్ మేనేజర్ ఒక కామెంటరీ రాసుంటది, మేము పలానా మైండ్ సెట్ తోటి మూవ్ అవ్వాలనుకుంటున్నాం, నెక్స్ట్ మేము ఇట్లా తీసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళ పర్సెప్షన్ చెప్తారు. సో మనం దాన్ని చదివి అర్థం చేసుకుంటే వీళ్ళు అండర్స్టాండ్, ఓకే సో గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ అనుకూలంగానే వీళ్ళు ఆలోచిస్తున్నారా లేదా. నేను అదే చెప్పేది, ఇంటర్నల్ చెక్ చేయాలి అని. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే మనకున్న అవైలబిలిటీ ఏంది అసలు, హౌ టు ఇన్వెస్ట్? సార్ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ లో మనకి వాల్యూ ఇన్వెస్టింగ్ అనే థియరీ ఆల్రెడీ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో జస్ట్ వాల్యూ అనే కీవర్డ్ కొడితే మొత్తం డేటా అంతా వస్తుంది. నేను అదే చెప్తున్నా, ఎవ్రీ వాల్యూ మ్యూచువల్ ఫండ్ ఇస్ నాట్ సో పర్ఫార్మింగ్ వెల్. కొంతవరకు అటు ఇటుగా ఉన్నాయి. ఈ మధ్య క్వాంట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని వచ్చాయి. క్వాంట్ అంటే ఏం లేదు సార్, ఒక స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవ్వటమే అంతే. క్వాంటమ్ ఇన్వెస్టర్ అని అంటాం, ట్రేడింగ్ లో కూడా క్వాంటమ్ ట్రేడర్ అని అంటాం. ఏ ఒక పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే, ఎఫ్ఐఎస్ అయినా సరే క్వాంటమ్ థియరీని ఫాలో అవుతాయి. క్వాంటమ్ థియరీ ఏం చెప్తుంది, రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ని పెట్టుకోవాలి, వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. సో బేసిక్ ఇప్పుడు ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ లో కూడా ఇప్పుడు కొన్ని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. ఆయా పారామీటర్స్ ఏవైతే వాళ్ళకి మీట్ అవుతాయో దే విల్ ఎంటర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ క్వాంటమ్ థియరీ అగైన్. దిస్ ఇస్ నథింగ్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయంటే ఇట్స్ క్వాంట్ థియరీ. మనకి క్వాంట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఒకటి కాదు, మళ్ళీ వాళ్ళ పారామీటర్స్ వేరు ఉండొచ్చు, ఈ వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పారామీటర్స్ వేరు ఉండొచ్చు. అండ్ అగైన్ ప్రతి ఒక్క వాల్యూ ఫండ్ లో కూడా ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఒక్కొక్క థియరీ ఉంటుంది. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అన్నాను, ఎకనామిక్ గ్రోత్ మీరు ఒకలాగా చూస్తారు, ఎకనామిక్ గ్రోత్ నేను ఒకలాగా చూస్తాను. సో మన మైండ్ సెట్ కి ఏది చెక్ చేసుకోండి, సింపుల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నాలెడ్జ్ మన ఆడియన్స్ కి షేర్ చేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.